Shamantakas Infraswari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar Kaman Bajpalli Hyderabad. ప్రకాశం బ్యారేజ్ లోపల ఇరుక్కున్న బోట్లకు సంబంధించి టెక్నాలజీని వాడి వాటిని వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ బోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద యంత్రాలను తీసుకుని వచ్చి ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. కానీ ఈ కాకపోయేసరికి పూర్తిగా కూడా బెలూన్ టెక్నాలజీని వాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో మనుషులు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న బోట్లని 3 బోట్లని తొలగించాలనుకుంటే లోపలికి వెళ్ళి కట్టర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి 40 టన్నుల బరువు ఉంది. అంటే 3 బోట్లు ఉన్న సమయంలో 3 బోట్లు ఉంటే దాదాపుగా 120 టన్నుల బరువు ఉండే పరిస్థితి అయితే ఉంది. 120 టన్నులకు సంబంధించి ఆహారంలో ఎలా పాసిబుల్ అవుతుంది అనేది చూస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మనుషుల్ని కిందకి లోపలికి పంపించి టెక్నాలజీని వాడుతున్నారు. సో ఎలా దీన్ని ఎంతవరకు వర్కౌట్ అవుతారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారండి, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయింది ఏంటనేది. ఆ ఇరుక్కుపోయినవి ఆ ప్లేస్లు చూసి తర్వాత కట్ చేసి తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలుగా ఉంటుంది, మళ్ళీ కింద వాటర్ ఫ్లో జరుగుతూ ఉంది. ఇంకా 2 lakhs ఫ్లడ్ వెళ్తుంది, ఇంకా పెరుగుతోంది మళ్ళీ ఫ్లడ్. అందుకని జాగ్రత్తగా వాళ్ళ దీంతో ఏ విధంగా కట్ చేసి 2 ముక్కలు చేయాలా 3 ముక్కలు చేసి తీయాలనేది వాళ్ళు ఇప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారు. లోపల నీళ్ళల్లో వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అంటే ఈ ఎయిర్ బెలూన్ టెక్నాలజీ అనేది వాడుతున్నాం అనేది మంత్రి చెప్తున్నారు. ఎయిర్ బెలూన్ టెక్నాలజీలో ఏంటి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇది తర్వాత కట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి లాక్కి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి ముక్క అయిన తర్వాత దాన్ని అవతలకి తీసుకెళ్ళడానికి ఇటు కదలకుండా దాన్ని ఆపడానికి అక్కడ ఆ బెలూన్తో మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ బ్యారేజ్కి కానీ గేట్స్కి కానీ జరగకుండా దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటా కట్ చేసే ముందు చేస్తారు. అంటే ఈ టెక్నాలజీ గతంలో ఎక్కడైనా వాడారా సార్? అంటే నేనంటే ఇక డిపార్ట్మెంటు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు బలిమెల ప్రాజెక్టులోను పులిచెంతల గేట్ కొట్టుకుపోయినప్పుడు ఇంకా వేరే మధ్యప్రదేశ్లో ఒక చోట ఇప్పుడు వచ్చిన టీం వాళ్ళు చేసి ఉన్నారంట. ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చేస్తున్నారు. చాలా వరకు కూడా గతంలో కూడా పులిచెంతల కావచ్చు, ఇతర బల్లమల్లేరు ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ టెక్నాలజీని వాడారు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బోట్లని తీయడానికి అంత ఈజీ కాదు. ఇప్పటికిప్పుడు వ్యవహారంలో జరిగే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా ఒక్కొక్క బోటుని 3 నుంచి 4 భాగాలుగా కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ 4 కట్ చేసిన తర్వాత వాటిని ఈ ఎయిర్ బెలూన్ విషయంతో టెక్నాలజీని తీసుకుని వచ్చి ఇక్కడ కట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ముందుగా కొంతమంది లోపలికి దిగిన తర్వాత అసలుకి పరిస్థితి ఏంటి, ఆ బోట్లు ఒకదానికి లింక్ ఉందా, ఆ లింకులకి ఎలా ఉంది, ఒక బోటుని లాగితే మరో బోటు కూడా దానికి తగులుకొని వస్తున్న పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా బయటికి తీయాలి, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే అనుకున్న విధంగా చాలా ప్రయత్నాలు ఈ బోట్లను బయటికి తీయడానికి చేసినప్పటికీ కూడా అది వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ 2 lakhs ఇన్ఫ్లో వరద వస్తుంది అనేది అధికారులు చెప్తున్నారు. అందువల్ల దానికి ఒక ప్రాథమిక చర్చ తీసుకోవాలి, దానికి కొంత ప్రాసెస్ కూడా పడుతుంది. ఈ బోట్లని ఇప్పటికిప్పుడు కట్ చేయడానికి కూడా అంత ఈజీగా జరిగే పరిస్థితి అయితే కాదు అనేది మనం చెప్తున్నారు. అయితే ఒక్కొక్క బోటుని కట్ చేయడానికి ఇది కూడా దాదాపుగా 40 టన్నుల మేర 40 టన్నుల వరకు కూడా ఈ టెక్నాలజీ అయితే ఈ ఒక్కొక్క బోటు బరువు ఉంది కాబట్టి దాదాపుగా 120 టన్నుల ఆహారం వరకు కూడా దీన్ని వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సో ఈ టెక్నాలజీని వాడడానికి కూడా ఈ టెక్నాలజీని వాడడానికి కూడా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, ఎలా చూడాలి? ఇప్పటి వరకు మీకు లోపలికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఏంటి? ఇప్పటివరకు ఇంకా సమాచారం రాలేదు సార్. డైవర్స్ కింద చెక్ చేస్తున్నారు. చెక్ చేసి వాళ్ళు పైకి వచ్చిన తర్వాత దాని వివరాలు ఏంటందుకు కనుక్కొని దాని కటింగ్ పడుతుందో ఏం పడుతుందో చూసి చేద్దామని ప్రయత్నం మీద ఉన్నాము. అంటే ఇప్పుడు కనీసం ఎన్ని బోట్లు ఉన్నాయని ఒక సమాచారం వచ్చిందా? ఇప్పుడు 3 బోట్లు కనపడుతున్నాయండి. ఈ 2 బోట్లు అది ఒక 3 బోట్లు ఉన్నాయి అంతే ఇక్కడ. సో ఎంత టైము పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది? మాకున్న అవకాశం అయితే 3 రోజులు పట్టొచ్చేమో అని అనుకుంటున్నాం.
అట్లీస్ట్ 3 రోజులు పట్టే అట్లీస్ట్ 3 రోజులు పడుతుంది. సో 3 రోజులు ఈ ప్రయత్నం అయితే చేయాలి అనేది ఇక్కడికి వచ్చిన నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎంత ఈజీ టాస్క్ అయితే కాదు, కొంత రిస్క్తో కూడిన టాస్కే. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది ఇక్కడ ఉన్న పరిస్థితులు. అయితే జరిగిన దీని మీద కుట్రకోణం ఉందా లేదా ఇతర అంశాలు ఉన్నాయా అనే దాని మీద కూడా వైపు చర్చ జరుగుతోంది. దాని మీద ఇందాక మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఒక కుట్ర ఉన్న నేపథ్యంలో అంటే ఈ పిల్లర్స్ని దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగానే ఈ బోట్లు ఇంత 40 టన్నుల ఒక్కొక్క బరువున్న బోటును లోపలికి వదిలారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రే. ఇది మిగతా ప్రయత్నాలు అయితే పోలీస్ పొల్యూషన్ చూస్తుంది. కానీ మేము ముందు ఈ బ్యారేజీని కాపాడే ప్రయత్నాలు, ఆ బ్యారేజీని దెబ్బతినకుండా ఉండడానికి తగిన ప్రయత్నాలు అయితే తాము చేస్తున్నామనేది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది చూడాల్సిన నేపథ్యం. ఇంకా డైవర్స్ లోపలికి దిగారు, ఈ వ్యవహారాన్ని అంతా పరిశీలిస్తున్నారు. ఇది అయిన తర్వాత కానీ ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.